మేము ఈరోజు తిరుపతి పోతున్నాం గైస్. ఎన్ని రోజులు అయిన తర్వాత మేము తిరుపతి, అది కూడా ట్రైన్ లో గైస్. చూడండి, చూపిస్తాను కింద నుంచి రండి గైస్. ఇంకా మాది ప్లాట్ఫామ్ ఎంత ఉంటుంది మా మమ్మీ కాడుగా. చలో గైస్, బై ద వే 1 minute. బై ద వే చాలా రోజుల తర్వాత బ్లాగ్ వస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు చాలా మాకు స్కూల్స్ అవన్నీ ఉండే, ఇంకా ఎగ్జామ్స్ నాకు కంటిన్యూస్ గా నడుస్తుంది. ఇప్పుడు అట్లా అవును గైస్, అట్లా క్రాస్ చేస్తే పిచ్చోళ్ళు ట్రైన్స్ వస్తాయి. చూడండి వైడ్ ఉంది. 3 ట్రైన్స్ వెళ్ళొచ్చు. ఇది 161. మాది ఈ ట్రైన్ మొత్తం చూపిస్తున్నా. అబ్బి అయితే చాలా ఎక్సైటెడ్ ఉన్నాం. యాక్చువల్లీ నేను కూడా ఎక్సైటెడ్ ఉన్నా. ఎక్కువ దగ్గరికి వెళ్ళొద్దు, ఎందుకంటే కింద పడుతుంది. అక్కడి నుంచి ఇక్కడ వరకు చలో. అక్కడ నుంచి ఇక్కడ ఆడుకుంది గైస్. మీకు క్లియర్ గా కనిపించదు, కానీ ఒకవేళ మీరు రియల్ గా ఇక్కడ బిహెచ్ఎల్ గైస్ బై ద వే చెప్పాలంటే మేము ఇది ఫస్ట్ టైం మేము ట్రైన్ లో ట్రావెల్ చేయడం. ఇది బిహెచ్ఎల్ కొత్త బిహెచ్ఈఎల్ బ్యాక్ సైడ్ రైల్వే స్టేషన్. యాక్చువల్లీ మా అమ్మ వాళ్ళ ఇంటి బ్యాక్ నుంచి పోతుంది, అందుకే ఎప్పుడు సౌండ్ వస్తుంటే అంటే లింగంపల్లి రైల్వే స్టేషన్. అలా చూడండి ఇంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఇక్కడ ఉంటాయి, కానీ సౌండ్ ఎక్కువ వస్తాయి. ఈ ట్రైన్స్ మొత్తం ఈరోజు ఏమేమేందో చూపిస్తాం గైస్. తిరుపతిలో గైస్ బై ద వే మా ఫస్ట్ ట్రిప్ ఇన్ ద ట్రైన్ గైస్. ఇంతకు ముందు ఎప్పుడు వెళ్ళలేదు మేము ట్రైన్ లో. తిరుపతిలో సెకండ్ టైం వెళ్ళలేదు. తిరుపతి సెకండ్ టైం వెళ్తున్నాం మేము. ఇప్పుడు గుండె ఎత్తుంటాయేమో. బాల్డ్ హెయిర్ వస్తుంది, అవి మొత్తం అంతా కట్ చేసేస్తారు హెయిర్. ఒకవేళ ఛాన్స్ దొరికితే కొంచెం కట్ చేసుకుంటాం, లేకపోతే మొత్తం అవి చాలా ఎక్సైటెడ్. చూద్దాం అవి ఏం చేస్తాం గైస్. నైట్ టైం ట్రైన్ ఎట్లుంటుందో కూడా బ్లాగ్ చేద్దాం. బై ద వే స్లీపర్స్ అండ్ సీట్స్ అండ్ స్లీపర్స్. విండో ఓపెన్ చేసి బయట చూడాలంటే మనకి విండోస్ క్లోజ్ ఉంటాయి. బాగుంది, కానీ ఇట్లా కర్టన్స్ తక్కువ చూడొచ్చు. ఇక్కడ దొంగలు అవును, దొంగలు ఎందుకుంటారు. ఇది 3 ఉంటాయి బెడ్స్, ఒకటి పైన ఒకటి కింద ఒకటి మిడిల్ ఒకటి పైన ఒకటి కింద ఒకటి ఉంటుంది. ఇప్పుడు మా ట్రైన్ పేరు ఏంటంటే ఏసీ కోచింగ్, ఇంకా నారాయణాద్రి ఎక్స్ప్రెస్ అంట, హైదరాబాద్ టు తిరుపతి. సో చూద్దాం జర్నీ ఎట్లుంటుందో. అవును గైస్, ప్లాట్ఫామ్ నెంబర్ 3. ఇది మా అందరిది పైన బెడ్స్ వచ్చినాయి, కింద గైస్. ట్రైన్ వస్తుంది. వావ్ ఎంత స్పీడ్ వెళ్తుంది చూడండి గైస్. గైస్ ఇది గూడ్స్ ట్రైన్. ఓ వెరీ ఇది గూడ్స్ ట్రావెల్ చేసే ట్రైన్ గైస్. ఎంత ఫాస్ట్ వచ్చింది, షాక్ పడుతుంది. సడన్ గా వచ్చింది. యాక్చువల్లీ హారన్ వచ్చింది, మేము ఒక బ్లాగింగ్ లో బిజీ ఉండే చూడలే మేము. అయినా మేము ప్లాట్ఫామ్ మీద ఉన్నాం కాబట్టి ఏం కాదు, కొంచెం దూరం ఉంటుంది, సేఫ్గా ఉండాలి. అయిపోయింది, వెళ్ళిపోయింది. గ్రీన్ కలర్ బ్యాక్ సైడ్. రియల్ లైఫ్ లో అబ్బి ఫస్ట్ టైం చూస్తుండే. యాక్చువల్లీ నేను కూడా ఫస్ట్ టైం ట్రైన్ వెళ్ళాం, అంటే మెట్రోలో వెళ్ళాం, బట్ నాట్ వెళ్ళినాం. కానీ ట్రావెల్ చేసాం, కానీ మాకు అంత ఫస్ట్ టైం అది మెట్రో ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ట్రైన్ యాక్చువల్లీ. అయినా అట్లా కదా, అది ఎలక్ట్రిక్ కూడా. అవును, ఎలక్ట్రిక్. చూద్దాం ఇప్పుడు ఇది కూడా వెళ్దాం. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. కుక్కలు తేలేవి, అది ముందు నుంచి. ఓకే గైస్, మనం ఇప్పుడు నెక్స్ట్ సీటింగ్ అరేంజ్మెంట్ లోపల వెళ్దాం. సీటింగ్ అరేంజ్మెంట్ లోపల కలుద్దాం. అభి మేము ట్రైన్ లో ఇప్పుడు చూడండి డబల్ స్లీపర్ బస్, స్లీపర్ ట్రైన్స్
ఇక్కడ ఇది అబ్బి పడుకుంటాడు, ఇట్లా ఎక్కుతాడు. ఇప్పుడు అభి పైనకి ఎక్కుతుంది. చూద్దాం పైనుంచి అభి ఎట్లుంది అభి ఎక్స్పీరియన్స్. అది ఏసీ ఉంది గైస్ పైన. పైన అయితే బడి గైస్ పైనుంచి ఇట్లుంది. పైనుంచి చాలా బాగుంది కూర్చోండి. ఇట్లా అభి లాంటి మంకీస్ కి బాగుంటది అనుకోవచ్చు, కానీ మరి అంత చూడండి. ఇగో గైస్ ఎట్లా ఉంటుంది దీన్ని అన్న ఇది పైన, అది అక్కడ అది ఓపెన్ అయిపోతుంది. ఇట్లా ఇది ఓపెన్ అయితే 3 మెంబర్స్ అనుకో, ఒక్క రోల్ లో 3 మెంబర్స్. గైస్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి టవల్స్ అనుకుంటేవి బెడ్షీట్స్, సారీ బెడ్షీట్స్ గైస్. ఇంకా ఇవి కప్పుకోవడానికి బ్లాంకెట్స్, పిల్లోస్, ఇవి అన్ని ఫ్రెష్ గా పెట్టారు గైస్ అందరు. ఇవన్నీ గైస్ లైట్ కూడా ఇచ్చారు ఫ్రెష్. ఒక్కొక్కరికి ఇచ్చి ఇంకా ఇక్కడ మనకి మంచిగా సాకెట్స్ కూడా ఇచ్చారనమాట, ఛార్జింగ్స్ కావన్నిటికి. ఇంకా మిర్రర్ ఇవ్వండి ఒకటి, ఇక మంచిగా కూర్చొని వ్యూ చూడడానికి మంచిగా ఒక విండో. ఓకే గైస్ ఇప్పుడు చాలా ఎంజాయ్ చేయబోతున్నాం. నేను అభి అది ఓకే చలో గైస్. 60 ఎంతనో మమ్మీ, ఎంత నాది 62. నా 62 గైస్ నా 72. క్యాబినెట్ లో నేను ఒక్కడ ఉంటా, అక్కడ అనుకుంటది. ఇది నేను అనుకుంటా గైస్. ఈ సీట్ ఒకటి పర్సనల్ తినాలి గైస్, పర్సనల్ సీట్. అభి వస్తాడు అక్కడి నుంచి, నేనేమో ఇట్లా కూర్చోవడం ఇట్లా కూర్చుంటా, లేదా పైన పడుకుంటా. అంటే ఇప్పుడు ఇట్లాంటి ప్లేసెస్ ఏంటంటే 71 ఉంటుంది కదా, 71 ఇక్కడ ఇదంతా బెడ్ అయిపోతుంది. అవును గైస్, అప్పుడు బాగుంటది గైస్. ఇప్పుడు 1 minute ఒక 50 seconds బ్రేక్ తర్వాత ట్రైన్ స్టార్ట్ అయినప్పుడు వీడియో చేసాం. పై క్యాబినెట్ మేము లుక్అవుట్ చేస్తాం. ఒక్క క్యాబినెట్ లో మినిమం 4 మెంబర్స్ కూర్చుంటారు. 4 కాదు అభి 3. అక్కడ ఒక మెంబర్, ఇది అన్ని క్యాబినెట్స్ ఇట్లా ఉంటది గైస్. రాత్రి ఈ మిడిల్ ఓపెన్ చేస్తారు. ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ ఒక మెంబర్ పనుకోవచ్చు, ఇక్కడ ఒక మెంబర్. అవి ఒకసారి ఇట్లా లిఫ్ట్ చేసి గైస్, ఇట్లా ఇది మొత్తం టోటల్ ఇట్లా లిఫ్ట్ అయిపోతుంది. దీంతో సెక్యూరేట్ చేసేసి ఇది సెక్యూర్ చేసేస్తారు గైస్. 3 మెంబర్స్ కూర్చోవచ్చు గైస్. ఇంకా ఇక్కడ సైడ్ 3 మెంబర్స్, అంటే టోటల్ జస్ట్ ఈ ప్లేస్ లో 6 మెంబర్స్. రాత్రి ఇక్కడ ఒక పైన అంతే చూపిస్తా గైస్ మొత్తం. ఇక్కడ మొత్తం టోటల్ 6 మెంబర్స్ కూర్చుంటారు. ఇది ఒక బెడ్ అందరు, ఇది ఒక బెడ్, ఇది ఒక బెడ్. ఈ పైన ఇట్లా నడుచుకుంటూ వెళ్తే ఇది ఒక బెడ్. ఇగో 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 ఇట్లుంటా గైస్. మిర్రర్ కూడా ఒకటి దొరుకుతుంది. అవును గైస్. ఇంకా అంటే ఇది జస్ట్ ఇంకా పిల్లోలు పెడతారు. ఇవ్వండి గైస్, ఇక్కడ మనకి బ్లాంకెట్స్ ఇచ్చారు, ఇక్కడ మనకి పిల్లోస్ ఇచ్చారు. ఇంకా ఇక్కడ ఇవి కొన్ని థిక్ బ్లాంకెట్స్ ఇచ్చారు. చిన్న ఇచ్చారు. అవును గైస్, తీయచ్చు, ప్లగ్ చేసి తీసేయచ్చు. ఇంకా ఇక్కడ బయట వ్యూస్. రాత్రి మధ్య హై కాప్స్. కాప్స్ అంటే పోలీస్. అవును కాప్సే గైస్. ఇప్పుడు పైన ఇంకా ఇదంతా ఇక్కడ 6 మెంబర్స్ కదా, 7, 8 టోటల్ 8 మెంబర్స్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే ఇది ఫోల్డ్ చేసేస్తే ఇక్కడ ఒక బెడ్ అయిపోతుంది. ఒకళ్ళు ఇక్కడ పడుకుంటారు, ఒకళ్ళు ఇక్కడ పైన పడుకుంటారు. మార్నింగ్ టైం ఏమో ఇక్కడ ఒక ప్యాసింజర్, అక్కడ ఒక ప్యాసింజర్ కూర్చుంటారు. ఇంకా ఇది విండో ఓపెన్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ ఛార్జింగ్ ప్లగ్ కూడా ఉంది గైస్. అన్ని దానికి దొరుకుతాయి గైస్ ఛార్జింగ్ ప్లగ్. ఇక్కడ ఒక ఛార్జింగ్ ప్లగ్, అక్కడ ఒక ఛార్జింగ్ ప్లగ్, ఇగో ఇక్కడ కూడా ఛార్జింగ్ ప్లగ్స్ ఉన్నాయి గైస్. ఇంక ఇవి హుక్కర్స్ గైస్, ఇట్లా హుక్ చేసుకోవడానికి మన క్లోత్స్. ఇంకా మిర్రర్ దీని కూడా ఇచ్చారు గైస్. అంటే ఇప్పుడు ఎగ్జామ్ చెప్పాలంటే 48 ఉంది, 48 ఇక్కడ పైన పడుకుంటది. ఇంకా 47 ఏమో ఇక్కడ బెడ్ లాగా వేసుకొని, అంటే ఇగో ఇది ఉంది కదా గైస్, ఇది ఇట్లా ఫోల్డ్ అయిపోయి ఇంక ఇది కూడా ఫోల్డ్ అయిపోయి. ఇట్లా సిచ్యువేషన్ ఎట్లా ఉంటే 46 ఉంటాయి మీది. ఇక్కడ మనకి మెన్షన్ చేస్తారు కదా, 46 అప్ అని చూపిస్తారు. ఒకవేళ మీరు 46 అంటే ఇక్కడ కూర్చోవడం ఇక్కడ 46 ఇక్కడ కూర్చోవాలి, 45 ఇక్కడ కూర్చోవాలి, 44 ఇక్కడ కూర్చోవాలి. ఒకవేళ మీరు బెడ్స్ చెప్తారు 46 పైన టాప్, 45 మిడిల్, ఇక్కడ 44 కింద, అందరికన్నా కింద. వచ్చేసి
మర్చిపోయాను 1 minute అయితే ట్రైన్ స్టార్ట్ అయ్యి 1 minute అయితే మినిమం మర్చిపోయినా చెప్పడం వ్యూ చూసి మర్చిపోయినా. ఇప్పుడు చూపిస్తాం ట్రైన్ స్టార్ట్ అయితే మెల్ల ఎంత ఫాస్ట్ వెళ్ళింది గైస్. ఇప్పుడు ఇంకొక స్టాప్ వచ్చింది, ఇప్పుడు ఇంకో స్టేషన్ వచ్చింది గైస్. ఇక్కడ స్టార్ట్ అయ్యేటప్పుడు అయితే సూపర్ ఉంది. ఇప్పుడు ఇంకో స్టేషన్ వచ్చింది. పైన పడుకుంటే ఎంత బాగుంది గైస్. ఒకటి ఉండాలి, పైకి పెట్టకంటే ఇట్లా ఇట్లా అట్లా వేయలేము. అవి అదొక ఫ్యామిలీ ఉంటేనే వేయగలుగుతాం, అందుకే అట్లా. ఇదే బాగుంది యాక్చువల్లీ. ఇది ఏం క్లాస్ అంటే ఎకానమిక్ క్లాస్ గైస్. ఏసీ అబ్బిది పైన, మా మమ్మీది అక్కడ, నాది అక్కడ. అవును, అబ్బిది ఒక్కందే ఇక్కడ. ఎంజాయ్ చేస్తాడు అవి గైస్. ఇప్పుడు స్టేషన్ వస్తాయి, చాలా మెంబర్స్ వస్తారు. రాత్రి తినేటప్పుడు ఇంకా చూపిస్తాను ఇప్పటికీ నా క్యాబినెట్ లో ఎవ్వరు రాలేదు, మధ్య వస్తుంది. అవును గైస్. గైస్ ఇంకా మీకు అదేంటి మేము చెప్పడం మర్చిపోయినాం. మేము మా దగ్గర ఒక కెమెరా ఉంది, DJIది చిన్నది మినీ గింబుల్ DJIది ఆస్మో. దాని వీడియో కూడా ఇస్తాం. దాంట్లో వీడియో ఎట్లా వస్తుందో చూద్దాం. యాక్చువల్లీ దానిలో అవును గైస్, హోటల్ కూడా రివ్యూ ఇస్తాం. అన్ని ఇదే బ్లాగ్ లో చేద్దాం, ఎందుకంటే ఇది కొంచెం లాంగ్ బ్లాగ్ ఉండవచ్చు. 2 parts చేద్దాం, లేదా 2 parts అయితే ఈజీగా డివైడ్ అయిపోతుంది. అవును గైస్. ఇది మొత్తం ఈ రోజుది, రేపటిది రేపు చేద్దాం. ఎల్లుండి 3 parts చేస్తాం. 3 parts చేద్దాం. దొరికితే 3 parts చేస్తాం గైస్, లేకపోతే 2 parts. గుడ్ మార్నింగ్ గైస్. ఇప్పుడు మేము ట్రైన్ లో పడి పొద్దున టైం. అబ్బి పరిస్థితి చూడండి, ఫుల్ చల్లగా ఉంది. ఎందుకంటే అబ్బి ఫస్ట్ టైం ట్రైన్ లో ట్రావెల్ చేస్తాం కాబట్టి ఇట్లనే ఉంటుంది చల్లగా. ఏసీ ఎకానమీ క్లాస్ లోపల నేను ఇక్కడ పడుకున్నా. ఇప్పుడు చూడండి మొత్తం లగేజ్ అక్కడి నుంచి ఇక్కడ నా ప్లేస్ వరకు లగేజ్. అవును గైస్, నిన్న రాత్రి బ్లాగ్ చేయడం మర్చిపోయాం గైస్. ఇది part 1. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ subscribe and like and wait for the part 2 guys.